విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ కు వర్కింగ్ క్యాపిటల్, సొంత గనులు కేటాయించాలని కోరుతున్నారు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందజేయాలని కార్మికులు కోరుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నారు. ఇక ఈ మహాధర్నాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ యామిని, మనం ప్రజెంట్ విశాఖపట్నం గాజువాకలో ఉన్నాం. ఇక్కడ గాజువాక జంక్షన్ దగ్గర ఈ రోజు ఉదయం నుంచి కూడాను సిపిఎం ఆధ్వర్యంలో మహాధర్నా జరుగుతుంది. ఈ మహాధర్నాకి అలాగే వామపక్ష నేతలు, అలాగే సిపిఎం, సిపిఐతో పాటు పలు రాజకీయ పార్టీలు, స్థానిక నేతలు కూడా వచ్చి సంఘీభావం ప్రకటించారు. అలాగే కామ్రేడ్ సీతారాం యేచూరి చిత్రపటాన్ని కూడాను నివాళులు అర్పించిన అనంతరం కూడా మహాధర్నా ప్రారంభించారు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కాకూడదనేది మహాధర్నా సిపిఎం నిర్వహించింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్యరామ్ గారు ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకుంది ఈ మహాధర్నాకు సంబంధించి. ఏంటి సార్, మహాధర్నా నిర్వహిస్తున్నారు, ప్రధాన కారణం ఏంటి? ఈరోజు పాతగాజువా కోడలిలో సిపిఎం ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు తెలుగు అంటూ దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలో కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. సిపిఎం కార్యకర్తలందరికీ, నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పోరాట కమిటీ నుండి ఎంతో మంది మహానుభావుల త్యాగాలతో, పోరాటాలతో, పవాన నిర్వాసితులుగా మారి 32 మంది బలిదానంతో వచ్చిన విశాఖ కర్మాగారం గత 40 ఏళ్లుగా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. ఉజ్వల భవిష్యత్తు వైపు ముందుకు పోతూ ప్రజలకి చౌకగా స్టీల్ అందించింది. అదే ప్రజలకి మెడికల్ ఆక్సిజన్ అందించింది, రైతులకు అమ్మోనియా సల్ఫేట్ అందించింది, యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది. ఇన్ని బహుళాత్మక ప్రయోజనాలు విశాఖ ఉక్కుని ఈ మొదటి మోడీ ప్రభుత్వం అమ్మాలని చెప్పేసి 2021 జనవరి 27వ తారీఖు నిర్ణయం చేసింది. అప్పుడు మొదలుపెట్టిన ఉద్యమం 1312 రోజులు నడిచింది. ఈ రోజుకి ఈ ప్రభుత్వాల ద్వారా, ఈ పోరాటాల ద్వారా ప్రభుత్వాలు మారినాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఇంటికి వెళ్ళిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. కేంద్రంలో పటాపటి మీద మళ్ళా మీరే వచ్చారు. అయినా మేము ఇవాళ మారవా? విశాఖ ఉక్కుని 75 లక్షల టన్నుల ఉత్పత్తిని 25 లక్షల టన్నులు కుదిస్తూ నిర్ణయం చేశారు నిన్న. అంటే 50 లక్షల టన్నుల ఉత్పత్తి లేకుండా మిషనరీని ఖాళీగా పెట్టి, కార్మికులు ఖాళీగా పెట్టి, తద్వారా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి తగ్గించి ఇక్కడ మార్కెట్లో స్టీల్ ధరలు పెంచేస్తా ఉన్నారు. అంటే బ్లాక్ మార్కెట్లను ప్రోత్సహిస్తూ ఉన్నారా? టన్నుకి 5,000 రూపాయలు రేటు పెరిగిపోతా ఉంది. ఇక్కడ ఆక్సిజన్ తోడడం లేదు, రైతుల మందు తోడడం లేదు. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు ప్రభుత్వం కొనసాగాలని చెప్పేసి ఈ ఢిల్లీలో జరిగే పరిణామాలలో ముఖ్యమంత్రి గారు కవర్ చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మొత్తం మీద పరిస్థితి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తున్నామని, అలాగే అన్ని పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఏదేమైనా ప్రైవేటీకరణ చేయకూడదని కేంద్రం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని కూడా ఎంత కోరుతున్నారు. వాట్ హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.